ఎలా ఉన్నారు? ఈ మధ్యలో బిర్యానీ కూడా తినబుద్ధి అవుతుంది, కానీ కేసులు వస్తలేవు, బొక్కలు వస్తలేవు. ఏం చేసుడో ఏమో. ఎవడైనా వస్తాడా? ఎవడీడు హెచ్ఎల్ దొబ్బే హట్ హట్. ఓ గో 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 నా దగ్గరకు వస్తాడా? ఒరే 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 అరే ముఖంలో కారెక్కిస్తావా? అరే రే నేను బాబాజీని కాబట్టి బతికిపోయినా బోల్తే నేను బాబాజీని కాబట్టి బతికిపోయిన. ఏందిరా ముఖంలో కారెక్కిస్తావా రా? బాబాజీ బాబాజీ. ఓ నువ్వు పోయినసారి వచ్చినట్టున్నావు. గుర్తున్నా నీకు? గుర్తున్నావు తీదోని. మళ్ళా దయం వచ్చుడేంద్రా? అంటే సూపర్ మ్యాన్ గాడు సకారే అరే 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 అంటే సూపర్ మ్యాన్ గాని లోపలంత బలం లేదు. నాకు తెలిసి సూపర్ మ్యాన్ కంటే బలవంతుడు ఎవడైనా ఉంటే ఆడ వండబెట్టిండు అనుకో, దయ్యం సచ్చినా రాదు. మరి ఒక ఐరన్ మ్యాన్ ఉన్నాడు, మళ్ళీ సూపర్ మ్యాన్ వస్తాడు. సూపర్ మ్యాన్ గాడు వద్దు కానీ ఐరన్ మ్యాన్ ఉన్నాడు, స్పైడర్ మ్యాన్ గిట్లా ఎవడైనా ఉన్నాడా? స్పైడర్ మ్యాన్ తెలిసినాడు లేదు నాకు. ఎక్కడ నాకు స్పైడర్ మ్యాన్ దొరకారు కానీ సూపర్ మ్యాన్ మస్తు. ఈసారి అయితే మస్తు పవర్ వచ్చినాయి. అరే సూపర్ మ్యాన్ అయితే వద్దు బాయ్. పోయినసారి సూపర్ మ్యాన్ ఒక్క తప్పు చేస్తే మనం పుచ్చుక్కు అంటాం. ఇప్పుడు ఎట్లా వాడానో అట్లా వాడతాం. అందుకే ఈసారి స్పైడర్ మ్యాన్ నాకు తెలిసినోడు ఉన్నాడు అని పంపుతా. సరే నన్ను మీ ఇంటికి ఎత్తుకో. నువ్వేంది నేనే ఎత్తుకోపోతా. నువ్వేంది నేను డైరెక్ట్ ఎత్తుకోపోతా. నేను కింగ్ నీడ. నేను బాబాజీని కాబట్టి నాకు మొత్తం ఊరు మొత్తం తెలుసు, అన్ని చుట్టూ తెలుసు. ఇదేనా నీ ఇల్లు? గివి గివి ఒకటే కన్ను ఉంటుంది. నా ఊళ్ళో ఒకటే కన్ను ఉంటుంది. అగో చూసినా బాబాజీ బయటికి ఆత్మది. నా ఇంట్లో కూడా చూడవు ఇప్పటికే 2 కన్నులు మారింది. అది నా మ్యాజిక్ రా బుడ్డోడా. నీ అబ్బా నువ్వు సర్లే ఇక. ఇప్పుడు నువ్వు ఆ సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ ఏదో ఒకటి చేయదు కానీ నేను ఇప్పుడు ఈడ తపస్సు చేయడానికి క్రియేట్ చేస్తా కాబట్టి క్రియేట్ చేసిన తర్వాత కలుద్దాం. పోయినసారి కంటే పెద్ద హోమం చేసేటట్టు నేను పెట్టిన. ఏ ప్రాణం ఏడవచ్చినావు నువ్వు కూడా? ధోని ఓ ధోని ఎక్కడున్నావు? నాకు నువ్వు ఇప్పుడే కావాలి. చెప్పు చెప్పు. నేను డోర్ ముంగటనే ఎందుకు వేసిందో తెలుసా? ఇప్పుడు ఆ దయ్యం ఫ్రెండ్ లోపలికి కూడా దూరం ఉండొచ్చు నాకు.
ఓకే, మరి ఇప్పుడు నేను ఫోన్ చేయాలా వాళ్ళిద్దరికి? వాళ్ళకి ఫోన్ చేయి. నాకు తెలిసి ఐరన్ మ్యాన్ గాడు కీడ పనులలో బిజీ ఉంటాడు కావచ్చు, ఆడు రాడు. చూస్తావు, ఫోన్ చేస్తావు. నాకు తెలిసి ఈరోజు స్పైడర్ మ్యాన్ కొత్త సూట్ అయితే తయారు చేస్తాడట ఐరన్ మ్యాన్, అందుకే ఆడు రాడు. నాకు తెలిసినంత వరకు ప్రణవాడు కదా చెప్తాడు, ఎందుకంటే ఐరన్ మ్యాన్ ఏం చేస్తున్నావు? ఐరన్ మ్యాన్ ఏం చేస్తున్నావు నువ్వు? హలో దోస్తు, నువ్వా? ఎన్ని రోజుల నుంచి కలుసుకున్నాను నేను చిన్న పని ఉంది, సారీ, మళ్ళీ ఏమనుకోకు. చిన్న పని మీదనైతే నేను ఒక బయటకి అయితే వచ్చేసినాను. అయితే మా ఊళ్ళో అయితే పిలుస్తున్నారు. సరే, ఇప్పుడు తర్వాత మాట్లాడుకుందాం. మరి నాకు స్పైడర్ మ్యాన్ నెంబర్ సారీ, రాసుకో 93 అతుకుత్ కుత్ 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 అతుకుత్, అదే హలో స్పైడర్ మ్యాన్. ఉందో చెప్పు. అయితే మా ఇంట్లో బాబాజీ ఆడేటైనా వచ్చిండు. అయితే ఒక ఇద్దరు కావాలన్నారు. సూపర్ మ్యాన్ మీ ఇంటి పక్కకి మీ అన్న కదా, ఆయన ఎత్తుకొని రా, నువ్వు కూడా రా, సరేనా? సరే బోస్. బాబాజీ అరే, నేను కూడా ఈరోజు స్పైడర్ మ్యాన్ ఇంటికి పోయినా, ఆడు కొత్త సూట్ ఉండడానికి తెల్ల కలర్ సూట్ ఏందో ఏమో, నాకు కూడా ఒకసారి ఈరా అంటే ఒకటేసి వదిలేసింది. సరే, మరి బాబాజీ వాళ్ళు వస్తున్నారంట. చెప్పిన ఫోన్ చేసి, కానీ ఐరన్ మ్యాన్ గారు ఏంటి, నేను ఆ పనులున్నా ఈ పనులున్నా ఎప్పుడు చేసినారే అంటున్నాను. అరే, ఎందుకంటే ఆడు ఐరన్ మ్యాన్ గాడు స్పైడర్ మ్యాన్ గాంది అది చేస్తాడు, అందుకే ఆ సూటు బాబాజీ నేను ఒక స్నాప్ పెడుతున్నా. స్నాప్ ఎందుకు రా నవ్వే? స్నాప్చాట్ లో పెడితే మస్తు యూజ్ అవుతారు బాబాజీ. ఈడేం మనిషి, నాకేం అర్థమవుతుంది. బాబాజీ సరేరా, ఇక రాత్రి పైన 5G అయి ఉండే, ఎందుకంటే కింద 5G అయితే మీ బొక్కలన్నీ అంటాడు. దాని తర్వాత ఇక్కడనే వండబెట్టుంది. ఓకే కదా? సరే, మరి పోయినసారి కంటే పెద్ద హోమం చేసేటట్టు నేను పెట్టిన. ఏ ప్రణవ్, ఏడగచ్చినవురా నువ్వు కూడా? ధోని, ధోని ఎక్కడున్నావు? నాకు నువ్వు ఇప్పుడే కావాలి. చెప్పు. నేను డోర్ ముంగటనే ఎందుకు వేసిందో తెలుసా? ఇప్పుడు ఆ దయ్యం ఫ్రెండ్ లోపలికి కూడా దూరం ఉండొచ్చు నాకు. ఓకే, మరి ఇప్పుడు నేను ఫోన్ చేయాలా వాళ్ళిద్దరికి? వాళ్ళకి ఫోన్ చేయి. నాకు తెలిసి ఐరన్ మ్యాన్ గాడు కీడ పనులలో బిజీ ఉంటాడు కావచ్చు, రాడు. చూస్తావు, ఫోన్ చేస్తావు. నాకు తెలిసి ఈరోజు స్పైడర్ మ్యాన్ కొత్త సూట్ అయితే తయారు చేస్తాడట ఐరన్ మ్యాన్, అందుకే రాడు. నాకు తెలిసినంత వరకు ప్రణవాడు కదా చెప్తాడు, ఎందుకంటే ఐరన్ మ్యాన్ ఏం చేస్తున్నావు నువ్వు? హలో దోస్తు, నువ్వా? ఎన్ని రోజుల నుంచి కలుసుకున్నాను నేను చిన్న పని ఉంది, సారీ, మళ్ళీ ఏమనుకోకు. చిన్న పని మీదనైతే నేను ఒక బయటకి అయితే వచ్చేసినాను. అయితే మా ఊళ్ళో అయితే పిలుస్తున్నారు. సరే, ఇప్పుడు తర్వాత మాట్లాడుకుందాం. మరి నాకు స్పైడర్ మ్యాన్ నెంబర్ సారీ, రాసుకో 93 అతుకుత్ కుత్ 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 అతుకుత్, అదే హలో స్పైడర్ మ్యాన్. ఉందో చెప్పు. అయితే మా ఇంట్లో బాబాజీ ఆడేటైనా వచ్చిండు. అయితే ఒక ఇద్దరు కావాలన్నారు. సూపర్ మ్యాన్ మీ ఇంటి పక్కకి మీ అన్న కదా, ఆయన ఎత్తుకొని రా, నువ్వు కూడా రా, సరేనా? సరే బోస్. బాబాజీ అరే, నేను కూడా ఈరోజు స్పైడర్ మ్యాన్ ఇంటికి పోయినా, ఆడు కొత్త సూట్ ఉండడానికి తెల్ల కలర్ సూట్ ఏందో ఏమో, నాకు కూడా ఒకసారి ఈరా అంటే ఒకటేసి వదిలేసింది. సరే, మరి బాబాజీ వాళ్ళు వస్తున్నారంట. చెప్పిన ఫోన్ చేసి, కానీ ఐరన్ మ్యాన్ గారు ఏంటి, నేను ఆ పనులున్నా ఈ పనులున్నా ఎప్పుడు చేసినారే అంటున్నాను. అరే, ఎందుకంటే ఆడు ఐరన్ మ్యాన్ గాడు స్పైడర్ మ్యాన్ గాంది అది చేస్తాడు, అందుకే ఆ సూటు. బాబాజీ నేను ఒక స్నాప్ పెడుతున్నా. స్నాప్ ఎందుకు రా నవ్వే?
స్నాప్చాట్ లో పెడితే మస్తు చూసేస్తారు బాబాజీ. ఈడేం మనుషుడు నాకేం అర్థమవుతుంది. బాబాజీ సరేరా ఇక రాత్రి పైన 5 చేయండి, ఎందుకంటే కింద 5 చేస్తే మీ బొక్కలన్నీ అంటాడు. దాని తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడనే వండబెట్టుల్లి. ఓకే సరే మరి. సూపర్ మ్యాన్ చచ్చినవురా, ఈరోజు నా ఫుల్ పవర్లో 5 చేస్తున్నా. అయ్యే దేవరా, ఓడిపో ఓడిపో ఓడిపో, చస్తావురా ఓడిపోతావు. నేను ఇంకా నా ఫుల్ పవర్ వేయలేదు, మీరిద్దరున్నా నన్ను ఓడియలేరు. ఓడిపోరా ఏం చెప్తాను, ఇంకా గంట పోటుగాను అవుతాను వారా. దెబ్బలు తిన్ను, ఓడిపోరా. ఇప్పుడేమైందిరా నీకు సూపర్ మ్యాన్ ఓడిచ్చిన తర్వాత ఇన్ని పవర్స్ వచ్చినాయారా? దమ్ముంటే నాతో ఫైట్ చేయరా, నేను స్పైడర్ మ్యాన్ రా. ఏమ్రా లిఫ్ట్లోనే వంటావా, బయటికి దా. అమ్మో ఈ దగ్గర ఏంది ఇంతమంది ఉన్నారు. నా దగ్గర ఇంకా మస్తు బలం ఉందిరా, నేను నీకు కొట్టగలను. నీకుందిరా రే. దారా ఇప్పుడు లేవురా, ఇప్పుడు మళ్ళా బాక్సింగ్ చేద్దాం. దారా లేవు. అమ్మా ఈ నెట్లో అట్లా ఓడిచ్చిన, ఇప్పుడు ఈ నేడికో తీసుకోవాలి. దారా పుచ్చి. నేను నిన్ను వదిలేయరా, నీ దోస్తులు కూడా కింద పడ్డారు. ఈ ఆళ్ళ లోపల కూడా దమ్ము లేదు, చత్తరు రే. పడ్డవారా నా కొడుక, పడ్డదా? ఓం భీం క్లీం ఐస్ క్రీమాయ నమః. ఓం బిర్యానాయ నమః. బిర్యానీ ఎందుకు వచ్చింది నాకు తెలిసి, ఎందుకు ఈ బాబాజీకి బిర్యానీ పిజ్జా ఇవన్నీ బాగా ఇష్టమని నాకు. ఓం నమః శివాయ. ఈ బాబాజీకి బిర్యానీలు అవి ఇవి బాగా ఇష్టంగా వచ్చినది అని. అరే నీకు ఇవన్నీ తెలియతీరా, లైట్ తీసుకెళ్ళి. నాకు తెలిసి దయం వేరే ఈడు వేరే అనుకున్నా. ఏవతిది ఈ దయం వేరే ఈడు వేరే అనుకున్నా. ఆ రోజుకి ఈ లోపల దయం వచ్చింది అన్నమాట. అంటే నువ్వు బాబాజీని పిలిచిన తర్వాత ఈరోజు రాత్రిరే నిన్న రాత్రిరే నీ లోపలికి దయం వచ్చిందారా. అందుకే ఆ దయం మళ్ళీ నార్మల్గా మారినప్పుడు నువ్వు వచ్చినావు, లేకపోతే ఎవరద్దు. ఆ గోస్ట్ అయితే అంతమైపోయినట్టే కదా. అవును సరే. అండ్ గైస్ మీకు పార్ట్స్ ఇవన్నీ నచ్చుంటే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టేయండి. అండ్ ఈ పార్ట్ 4లో ఇదంతా అయింది, అది పార్ట్ 5 కదా. ఎప్పుడన్నా దారా సోఫాలో కూర్చుందా దారా అయిపోయిందా గైస్. అండ్ సబ్స్క్రిప్షన్ నోట్ చెప్పుదా, యాక్చువల్లీ మేము 5 పార్ట్లు తీద్దాం అనుకున్నాం, కానీ ఇది 4th పార్ట్లోనే అయిపోతుందని అనుకోదు. అండ్ మీరు అయినా అనుకోకూలి 4th పార్ట్లోనే అయిపోయిందని అస్సలు అనుకోకూలి, ఇంకొక పార్ట్ ఇంకా ఉంది. అండ్ బయ్యే